అది శమీక మహర్షి ఆశ్రమం. శమీక మహర్షి ముఖం మీద వెల్లి విరుస్తున్న ఆనందం ఆశ్రమంలో తాండవిస్తోంది. ఆయన ఆనందానికి కారణం పుత్రజననం. శమీక మహర్షి ధర్మపత్ని తపస్విని ఆ ఉదయం పురుష శిశువును ప్రసవించింది. భార్య ఒడిలో పడుకున్న శిశువు తల నిమిరి శమీక మహర్షి భార్య వైపు చూశాడు. అంతా నీ పోలికే తపస్విని. అమ్మను పోలిన కొడుకు అదృష్టవంతుడు, శమీక మహర్షి అన్నాడు. ఇద్దరు కొడుకులైతే బాగుండేది స్వామి, తపస్విని ఆశగా అంది. కవలలు కలుగుతారని అనుకున్నాను. దైవేచ్ఛ, శమీక మహర్షి అన్నాడు. స్వామి, మీకు గుర్తుందా? ఏమిటి? ఆనాడు జ్యోతిష్కుడు చెప్పిన భవిష్యవాణి. తపస్విని అడిగింది. మనకు పుట్టిన శిశువును భూకంపం వచ్చే సందర్భంలో ఆశ్రమ ప్రాంగణంలో నేల మీద ఉంచితే ఆ ఒక్క శిశువు ఇద్దరవుతారని చెప్పాడు కదా. గుర్తుంది, కానీ ఆ మాటలు... శమీక మహర్షి మాటను పూర్తి చేసే అవకాశం లేకుండా చెవులు పగిలేలా భయంకరమైన శబ్దం వినిపించింది. ఆశ్రమంలో నేల కంపించింది. శబ్దం వస్తూనే ఉంది. తపస్విని భయంతో బిడ్డడిని గుండెలకు హత్తుకొని లేచింది. శమీక మహర్షి ఆమె చుట్టూ చేతిని వేసి ఆశ్రమం వెలుపలికి నడిపించుకు వెళ్ళాడు. బయట వాతావరణం బీభత్సంగా ఉంది. వన్యమృగాలు గందరగోళంగా అరుస్తున్నాయి. ఆకాశంలోంచి వినవచ్చే ఉరుముల శబ్దం భూమిలోంచి వినవస్తోంది. భూకంపం! శమీకుడు ఆందోళనతో అరిచాడు. బాలుడు పుట్టిన 10 రోజులలోగా భూకంపం వస్తుందని కూడా ఆనాడు జ్యోతిష్కుడు చెప్పాడు. తపస్సుని ఉద్రేకంతో అంది. శమీకుడు మాట్లాడలేదు. ఆకాశం వైపు చేతులెత్తి క్షేమం కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. స్వామి, బిడ్డను తీసుకోండి, నేల మీద పడుకోబెట్టండి. ఉంచండి స్వామి, నేల మీద ఇద్దరవుతారు, బిడ్డడిని భర్త చేతుల్లో పెడుతూ అంది తపస్విని ఆతృతగా. క్షణకాలం అనుమానించి శమీకుడు శిశువును నేల మీద వెల్లకిలా పడుకోబెట్టాడు. మరుక్షణం శమీక దంపతులు నిర్ఘాంతపరుస్తూ శిశువు ప్రక్కగా మరొక శిశువు ప్రత్యక్షమయ్యాడు. ముమ్మూర్తుల మొదటి బాలుడిలాగే ఉన్నాడు. స్వామి, చూశారా? తపస్విని ఆనందంగా అరుస్తూ రెండవ శిశువును అందుకోవడానికి చేతులు చాచుతూ క్రిందకు వంగింది. ఆమె కళ్ళు చెదిరాయి. నేల మీద పడుకున్న రెండవ బాలుడు తటాలను లేచి నిల్చున్నాడు. దంపతులు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండగానే యువకుడుగా ఎదిగి ఎత్తుగా నిలుచున్నాడు. చేతులు జోడించి ఇద్దరికీ ప్రణామం చేశాడు. నన్ను క్షమించండి, మీ పుత్రుడిగా ఇక్కడే ఉండి మిమ్మల్ని సంతోషపెట్టలేను. దేవేంద్రుల వారి సారథిగా ఉండడానికి జన్మించాను. నేను స్వర్గరాజ్యానికి వెళ్తున్నాను, అనుమతించండి అన్నాడు శమీక దంపతుల నూతన ద్వితీయ పుత్రుడు. నాయనా! తపస్విని చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ ఆర్ద్రంగా అంది. అమ్మా, అప్పుడప్పుడు మీ దర్శనం చేసుకుంటూ ఉంటాను అంటూ ఆ ద్వితీయ పుత్రుడు చివాలను ఆకాశంలోకి ఎగిరాడు. గగన మార్గంలో వేగంగా వెళ్తున్నాడు. ఆకాశంలోకి దూసుకు వెళ్తూ క్రమంగా చిన్న పరిమాణంలో కనిపిస్తున్న తమ పుత్రుడిని చూస్తూ ఉండిపోయారు తపస్విని శమీక దంపతులు. తమ లోకంలోకి వేగంగా వస్తున్న యువకుడిని చూసిన గంధర్వులు అతన్ని ఆపారు. ఎవరని, ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. నేను శమీక మహర్షి తపస్విని దంపతుల ద్వితీయ పుత్రుడిని. దేవేంద్రుల వారి రథసారథిగా సేవలు అందించడానికి వస్తున్నాను, శమీక పుత్రుడు అన్నాడు. అయితే నీకు దివ్య ప్రకాశాన్ని ప్రసాదిస్తాం అన్నాడు గంధర్వ నాయకుడు. గంధర్వులు చేతులెత్తి అతన్ని దీవించారు. మరుక్షణం అతని శరీరాన్ని ఏదో దివ్య ప్రకాశం ఆవరించింది. నూతన కాంతితో వెలిగిపోవడం ప్రారంభించాడతను. అమరావతి సమీపాన యుద్ధభూమిలో మహేంద్రుడు అంధకాసురుడితో కథనం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళు అన్నాడు గంధర్వ నాయకుడు. తన రథం వైపు వస్తున్న తేజశ్శాలి అయిన యువకుడిని దేవేంద్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు. దేవేంద్రులకు ప్రణామం అన్నాడు శమీకపుత్రుడు. ఎవరు నువ్వు? ఇంద్రుడు ప్రశ్నించాడు. నేను తపస్విని శామీకుడును. నా తల్లి తపస్విని దేవి, తండ్రి శమీక మహర్షి. మీ రథసారథిగా సేవలు చేయడానికి ప్రత్యేకంగా జన్మించాను. నన్ను సారథిగా స్వీకరించండి. సారథిగానా?
నీ అనుభవం? ఇంద్రుడు అనుమానిస్తూ అన్నాడు. శిశువుగా జన్మించిన మరుక్షణంలోనే యువకుడిగా ఎదిగాను. గంధర్వదేవులు నాకు కాంతిని ప్రసాదించారు. రథచోదక నైపుణ్యం నా రక్తంలో ఉంది. స్వీకరించండి. నీ ఆత్మవిశ్వాసం నన్ను అలరిస్తోంది. సారథిగా నీకు అవకాశం ఇస్తున్నాను. నీ ప్రతిభను నిరూపించుకో. ధన్యోస్మి. నీ జననీ జనకులు నీకు నామకరణం చేశారా? ఇంద్రుడు ప్రశ్నించాడు. లేదు దేవా, నేను వాళ్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. మంచిది, నేను నీకు నామకరణం చేస్తాను. నీ పేరు మాతలి. ఇంద్రుడు అన్నాడు. మాతలి శిరస్సు వంచి నమస్కరించాడు. ఇంద్రుడు రథం మీద ఉన్న సారథి వైపు తిరిగాడు. సారథి, రథాన్ని మాతలికి అప్పగించు. మాతలి రథం మీదకి ఎక్కి సారథి స్థానంలో కూర్చున్నాడు. మాతలి, యుద్ధ విరామ సమయం ముగిసిపోయింది. రథాన్ని అదిగో ఆ అంధకాసురుడి రథం వైపు నడిపించు. ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. దేవేంద్రులు క్షమించాలి, రథాన్ని నడిపించను, పరుగులు తీయిస్తాను. ఏకకాలంలో నలుదిశలు తిరిగేలా చోదక విన్యాసం చేస్తాను. అంధకాసురుడిని, అతడి సారథిని దిగ్భ్రాంతిలో ముంచి వేస్తాను. మాతలి ఉద్రేకంతో అన్నాడు. నూతన సారథి హృదయాన్ని అర్థం చేసుకున్న రథాశ్వాలు వాయువేగంతో ముందుకు దూసుకు వెళ్ళాయి. నిర్వికల్పానంద శిష్యుల్ని చూశాడు. తన వాక్కును నిజం చేస్తూ మాతలి ఇంద్రరథాన్ని ఊహకు అందనంత వేగంతో నడిపించాడు. అతని రథవిన్యాసానికి ఇంద్రుడి శరవిన్యాసం తోడైంది. ఏ క్షణంలో ఇంద్రరథం ముందు భాగము ఎడమ వైపున ఉంటుందో, వెనుక భాగము ఎడమ వైపున ఉందో, పార్శ్వభాగాలు ఎటు ఉన్నాయో కనిపెట్టలేని అంధకాసురుడు గుడ్డివాడు బాణాలు రువ్వినట్లు రువ్వుతూ ఉండిపోయాడు. ఇంద్రశరాలు గురి తప్పకుండా అతన్ని తాకుతూ గాయాలు చేస్తున్నాయి. ఇంద్ర ప్రతాపాన్ని భరించడం ఇక సాధ్యం కాకపోయేసరికి అంధకాసురుడు రథాన్ని వెనుకకు మళ్లించి పలాయనం చేశాడు. అయితే గురువుగారు, అంధకాసురుణ్ణి ఇంద్రుడు చంపలేదా? చిదానందుడు అడిగాడు. లేదు, ఇంద్రుడు అంధకుడిని జయించాడు. ఓటమిని అంగీకరించి ఆ రాక్షసుడు పారిపోయాడుగా. అయితే అతన్ని ఎవరు చంపారు? సదానందుడు అడిగాడు. ఎవరూ చంపలేదు. అంధకుడు పార్వతిని వాంఛించి తద్వారా శివాపరాధం చేశాడు. శిక్షించబోయిన శివుడిని శరణుజొచ్చాడు. తన అసుర లక్షణాలను తొలగించమని వేడుకొన్నాడు. శివుడు అనుగ్రహించాడు. అంధకాసురుడి అసుర లక్షణాలు అంతరించిపోయాయి. శివానుగ్రహంతో అతడు సాత్వికుడయ్యాడు. పరమేశ్వరుడు అతనికి భృంగి అనే నూతన నామధేయాన్ని ప్రసాదించాడు. నిర్వికల్పానంద వివరించాడు. గురువుగారు, ఒక సందేహం అడగవచ్చా? సదానందుడు సందేహిస్తూ అన్నాడు. సందేహాలను లోపలనే సంరక్షించుకోవడం మంచిది కాదు నాయనా. నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. సందేహం అనేది సమాధానానికి మాతృక. అడిగి తెలుసుకోవడం జ్ఞానార్జనలో ప్రధానమైన అంశం. సందేహం అనేది అవిద్య, దానికి పొందే సమాధానం విద్య. అడుగు. దేవతల గురువు బృహస్పతి అంటారు. విశ్వరూపుడిని ఇంద్రుడు ఆచార్యుడుగా, పురోహితుడిగా నియమించినట్టు మీరు చెప్పారు. దేవగురువు ఎవరు? బృహస్పతుడా, విశ్వరూపుడా? సదానందుడు అడిగాడు. ప్రారంభంలో విశ్వరూపుడు, తదనంతర కాలంలో నవగ్రహాలలో 5వ వాడైన బృహస్పతి. ఇంతకు ఆ విశ్వరూపుడు ఎవరు గురువుగారు? సదానందుడు అడిగాడు. చెప్తాను వినండి అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద. విశ్వరూపుడి తండ్రి త్వష్ట అనే ప్రజాపతి, తల్లి రచన. ఆమె అసురుల ఆడపడుచు. త్వష్ట ఇంద్రద్వేషి. ఇంద్రుడిని అష్టకష్టాలు పాలు చేయడానికే తన కొడుకు విశ్వరూపుడిని ఇంద్రుడి కొలువులో ఉండమన్నాడు. విశ్వరూపుడికి త్రిశిరస్సు అనే మరొక పేరు కూడా ఉంది. అతనికి 3 శిరస్సులు ఉండేవి. అందుకే త్రిశిరస్సు అని పిలువబడ్డారు. త్రిశిరస్సు ఒక తలతో సురాపానం చేసేవాడు, 2వ దానితో సోమపానం చేసేవాడు, 3వ దానితో అన్నం తినేవాడు. విశ్వరూపుడు తల్లిదండ్రులకు తగిన తనయుడిలా ఇంద్రుడిని ద్వేషించాడు. అయితే అతనిది నిశ్శబ్ద ద్వేషం. ఇంద్రుడు విశ్వరూపుడికి ఆచార్య పదవి కట్టబెట్టాడు. రాక్షసులకు మేలు చేస్తూ తద్వారా దేవతలకు పరోక్షంగా కీడు చేసి దేవతల మీద, ఇంద్రుడి మీద పగ తీర్చుకునే అవకాశం ఆచార్య పదవితో విశ్వరూపుడి ఒడిలో వాలింది. యజ్ఞ యాగాదులలోని ఆవిర్భావాలను తల్లి వైపు వాళ్ళైన
రాష్ట్ర ప్రముఖులకు ఇవ్వడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ విషయం ఇంద్రుడికి తెలిసింది. విశ్వరూపుడు సురద్వేషి అని రూఢీ చేసుకున్న ఇంద్రుడు ఖడ్గంతో విశ్వరూపుడి 3 శిరస్సులను ఖండించి వేశాడు. తెలిపడిన అనంతరం సురాపానం చేసే మొదటి తల ఊరపిచ్చుక అయింది. సోమపానం చేసే రెండవ తల కౌజుపిట్టగా మారిపోయింది. అన్నం తినే మూడవ తల తీతువు పిట్టగా మారిపోయింది. నిజానికి విశ్వరూపుడి వధతో సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం 3 పక్షులుగా మారి తమను స్వీకరించమంటూ ఇంద్రుడిని వేధించసాగాయి. ఆ పక్షులు పెట్టే బాధను భరించలేక ఇంద్రుడు ఆ పాపాన్ని స్వీకరించాడు. పక్షులు అంతర్ధానమైపోయాయి. తనను నిరంతరాయంగా లోపలే దహించి వేస్తున్న ఆ పాతకాన్ని ఇంద్రుడు 1 సంవత్సరం పాటు భరించాడు. ఆ తరువాత ఏం చేశాడు గురువుగారు? సదానందుడి ప్రశ్నలో ఆతృత ధ్వనించింది. ఇంద్రుడు భూమిని, జలాన్ని, వృక్షాలను, స్త్రీలను కలుపుకొని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. తనను పీడిస్తున్న పాపాన్ని 4 భాగాలుగా చేసి స్వీకరించమని ప్రార్థించాడు. ప్రతిఫలంగా భూమికి, నీళ్లకు, చెట్లకు, స్త్రీలకు 4 వరాలు ఇస్తానన్నాడు. భూజల వృక్ష స్త్రీలు అందుకు అంగీకరించారు. తనలో చేయబడే గొయ్యి తనంతట తానే పూడిపోయే వరం కోరింది భూమి. ఇంద్రుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. భూమి 4వ వంతు 25 భాగాన్ని తీసుకుంది. తనలో ప్రక్షాళనం అయిన వెంటనే ఏదైనా సరే పవిత్రమయ్యేలా వరం ఇమ్మంది జలం. ఇంద్రుడు అనుగ్రహించాడు. జలం 4వ వంతు పాతకాన్ని స్వీకరించింది. తమను ఎవరు ఎన్నిసార్లు నరికేసినప్పటికీ చిగురిస్తూ పెరుగుతూ ఉండేలా వృక్షాలు వరం అడిగాయి. ఇంద్రుడు అనుగ్రహించాడు. పురుషుల కంటే తమకు కామసుఖం అధికంగా లభించేలా వరం అడిగారు స్త్రీలు. ఇంద్రుడు అంగీకరించాడు. స్త్రీలు తమ వంతుగా 4వ వంతు పాతకాన్ని స్వీకరించారు. ఆ విధంగా ఇంద్రుడు విశ్వరూపుడి హత్యా పాతకాన్ని వదిలించుకున్నాడు. నిర్వికల్పానంద ఆగాడు. గురువుగారు, భూమి, నీరు, వృక్షాలు, స్త్రీలు ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకున్నాయి? విమలానందుడు అడిగాడు. పోగొట్టుకోలేదు. భూమి, నీరు, చెట్లు ఆ పాతక ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. స్త్రీలు అనుభవిస్తూనే ఉన్నారు. ఏ విధంగా గురువుగారు? శివానందుడు అడిగాడు. భూమి ఉప్పు పట్టిపోవటం ద్వారా, చవుడు పొంగడం ద్వారా ఆ పాప ఫలితాన్ని వెల్లడిస్తూనే ఉంది. నీటిలో బుడగల రూపంలో, నురగ రూపంలోనూ ఆ పాపం ప్రకటితమవుతూనే ఉంది. వృక్షాలు జిగురు రూపంలో ఆ పాతకాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. స్త్రీలు నెల నెల రజోవికార రూపంలో ఆ పాపాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. నిర్వికల్పానంద వివరించాడు. తదనంతరం ఇంద్రుడు బృహస్పతిని దేవగురువుగా నియమించుకున్నాడు. గురువుగారు, ఇంద్రుడు విశ్వరూపుడి 3 తలలను ఖడ్గంతో ఖండించాడన్నారు. ఆయన ధరించేది వజ్రాయుధం కదా? శివానందుడు ప్రశ్నించాడు. నీ ప్రశ్న నేనిప్పుడు చెప్పబోయే కథకు నాంది శివానంద. నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. ఇంద్రుడికి వజ్రాయుధం పుట్టుకతో కానీ ఇంద్రపదవితో కానీ లభించలేదు. శక్తివంతమైన ఆ వజ్రాయుధం చేతికి వచ్చేదాకా ఇంద్రుడు ఖడ్గాలతోనూ ధనుర్బాణాలతోనూ యుద్ధాలు చేశాడు. వజ్రాయుధం ఆయనకి ఎప్పుడో లభించిందో, ఎందుకు లభించిందో, ఏ విధంగా లభించిందో తెలియజేసే అంశాలున్న ఐతిహ్యం వినిపిస్తాను. త్రిశిరస్సు అనబడే విశ్వరూపుడిని ఇంద్రుడు సంహరించాడు కదా. విశ్వరూపుడి తండ్రి త్వష్ట పుత్రశోకంతో దహించుకుపోయాడు. ఆ శోకం అచిరకాలంలోనే ఆగ్రహజ్వాలగా మారింది. ఇంద్రుడి నాశనాన్ని కాంక్షిస్తూ మారణహోమం అనే క్రతువును ప్రారంభించాడు. నిర్వికల్పానంద చెప్పసాగాడు. త్వష్ట నిర్వహిస్తున్న మారణ క్రతువు సమాపన దశకు చేరుకుంది. యజ్ఞకుండంలోకి దోషులతో పూర్ణావతిని ప్రేల్చిన త్వష్ట ధ్యానంతో కళ్ళు మూసుకున్నాడు. ఉన్నట్టుండి పిడుగుపాటు శబ్దాన్ని ధిక్కరిస్తూ ఏదో శబ్దం యాగశాలను కుదిపేసింది. త్వష్ట తటాలను కళ్ళు తెరిచాడు. యజ్ఞకుండంలో మంటలు నిలువెత్తున లేస్తున్నాయి. క్షణంలో ఆ మంటలు అదృశ్యమయ్యాయి. వాటి స్థానంలో ఒక భయంకరాకారుడు నిలుచుని ఉన్నాడు. త్వష్ట ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. యజ్ఞకుండంలోంచి ఉద్భవించిన వ్యక్తి కాటుక కొండలా నల్లగా ఉన్నాడు. భుజాల దాకా వంకీలు తిరిగిన వేళ్లాడుతున్న శిరోజాలు రాగి రంగులో మెరుస్తున్నాయి. మెలితిరిగిన మీసాలు కూడా రాగి రంగులో ఉన్నాయి.
అగ్నిగోళాల్లా ఉన్న గుండ్రటి నేత్రాలపైన వంకీలు తిరిగిన గుబురు కనుబొమ్మలు కూడా రాగి రంగులో ఉన్నాయి. కటిక చీకటి లాంటి దేహవర్ణం మీద తామ్రవర్ణ రోమాలు, శిరోజాలు జ్వాలామాలికల దగదగలాడుతూ భీతి కలిగిస్తున్నాయి. నల్లటి లావుపాటి పెదవులు, గుహలాంటి నోరు, కూరల్లాంటి తెల్లటి పళ్ళు, ఆ దంతాల మధ్య ఎర్రటి నాలుక, కండలు తిరిగిన శరీరం, పెద్ద పొట్ట. ఆ పర్వతకాయుడు నిప్పు కళ్ళతో త్వష్టను చూశాడు. నేనెవర్ని? ఆ వ్యక్తి ఉరుము ఉరిమినట్టు అన్నాడు. యజ్ఞపుత్రుడివి. నేను నిర్మించిన యజ్ఞకుండంలో ఆమె ఉద్భవించావు. ఆ పావన యజ్ఞకుండమే నీ తల్లి, నేనే నీ తండ్రి. జనక, పర్వతకాయుడు వినయంగా అన్నాడు. నా పేరు త్వష్ట సగర్వంగా అన్నాడు. ఒకానొక మహత్తరమైన కార్యం కోసం నిన్ను మహోన్నతమైన రాక్షస వంశంలో ఆవిర్భవింపజేశాను. నువ్వు పర్వతంలాగా ఉన్నావు. నువ్వు చీకటిలాగా కాటుక వర్ణంలో ఉన్నావు. వృత్రం అంటే చీకటి అని, కొండ అని అర్థాలున్నాయి. అంధకారాన్ని, అద్రిని తల్పింపజేసే కారణంగా నీకు వృత్రుడు అని నామకరణం చేస్తున్నాను. ఈ క్షణం నుండి నువ్వు వృత్రాసురుడుగా ప్రసిద్ధుడవుతావు. ధన్యుడను. నేను నిర్దేశించబోయే మహత్కార్యాన్ని నీ బలపరాక్రమాలతో సాధించిన అనంతరం నువ్వు ఇతోధికంగా ధన్యుడవుతావు. పుత్ర, మందిరంలోనికి రా. నీ ఆవిర్భావ లక్ష్యాన్ని బోధిస్తాను. నీ కర్తవ్యాన్ని నిర్దేశిస్తాను. త్వష్ట గంభీరంగా అన్నాడు. పుత్ర, వృత్ర, ఇంద్రుడు మన అసుర కులానికి ఆగర్భ శత్రువు, నా ప్రియపత్రుడైన 3 తలల విశ్వరూపుడి శిరస్సులను నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా ఖండించాడు. ఆ దుర్మార్గుడు జీవించి ఉన్నంతకాలం నాకు మనశ్శాంతి ఉండదు. ఇంద్రుడెక్కడా? వృత్రాసురుడు అడ్డు తగిలాడు. స్వర్గ సామ్రాజ్యం ముఖ్య నగరమైన అమరావతిలో. అక్కడ కామధేనువు, చింతామణి, కల్పవృక్షాలు అనే అఖండ సంపదలున్నాయి. అవన్నీ అడిగినవన్నీ అందించే అసామాన్య పదార్థాలు. నిజం ఆలోచిస్తే దేవతల జ్ఞాతులైన మనకు ఆ స్వర్గ సంపదలలో సగం సంక్రమించాలి. ఇంకా ఇంద్రుడి వంశంలో అద్భుత సౌందర్య రాశులు, ప్రణయ దేవతలు అయిన అప్సరసలున్నారు. వాళ్లకు దేవవేశ్యలు అని పేరు. వాళ్ళ రాక్షసవేశ్యలుగా మారాలి. మార్చేస్తాను, వృత్రాసురుడు బొంగురుగా అన్నాడు. ముఖ్యంగా ఇంద్రుడికి వైజయంతం అనే అందాల మందిరం, సుధర్మ అనే దివ్యమైన సభామందిరం ఉన్నాయి. విమానం అనే పేరు కలిగిన స్వర్ణరథం ఉంది. ఆకాశ సంచారం చేయగలిగిన రెక్కల గుర్రం ఉచ్ఛేశ్వరం ఉంది. 4 దంతాలతో ఐరావతం అనే తెల్ల ఏనుగు ఉంది. అవన్నీ మన ఆధీనంలోకి రావాలి. త్వష్ట తద్ముద్రేకంగా అన్నాడు. ఇంద్రుడిని తరిమి కొడతాను, పారిపోకపోతే పరిమార్చి వేస్తాను. స్వర్గ సామ్రాజ్య సంపదలను మన సంపదలుగా చేస్తాను. దేవతలందరినీ బానిసలుగా మారుస్తాను. అందాల అప్సరసలతో ఆడుకుంటాను. వాళ్లను అసురవేశ్యలుగా నియమిస్తాను. వృత్రాసురుడు గర్వంగా అన్నాడు. అతని కంఠధ్వని మందిరంలో మారుమ్రోగింది. విజయోస్తు, అందుకే నిన్ను ఆవిర్భవింపజేశాను. త్వరలో నువ్వు పరిపాలించే స్వర్గరాజ్యానికి నేను రావాలి. త్వష్ట సగర్వంగా అన్నాడు. లక్షలాది రాక్షస వీరులు నీతో రావడానికి సర్వసిద్ధంగా ఉన్నారు. స్వర్గం మీద సమరం ప్రకటించు. దేవ సామ్రాజ్యాన్ని దానవ సామ్రాజ్యంగా మార్చు. అది నాకు ఆవలించినంత పని జనక. వృత్రాసురుడు కంఠంలో గర్వం జయగంటలా పలికింది.